ఊరు నుంచి వచ్చేసామా. ఈరోజు కుక్కల పండగ కదండి, తెలుసా మీకు? గౌరీదేవి కుక్క అంటే గౌరీదేవి అంటారు కదా. కుడుములండి, ఆవిరి కుడుములు వేసేస్తున్నాను. ఊరు నుంచి వచ్చాను, ఏం చేయాలో అర్థం కాల. అసలైతే మేము తప్పాలు చెక్క చేస్తానన్నమాట. నేను ఇవాళ బియ్య పిండితో ఆవిరి కుడుములు అయితే చేస్తున్నాను. కుక్కల పండుగ ఎంతమందికి తెలుసండి? తపాల చెక్క చేస్తా అసలైతే, కానీ ఇప్పుడు ఆవిరి కుడుములు వేసేస్తున్నాను. ఈరోజు అంతా ఫుల్ బిజీనే. కుడుములు అయితే అయిపోయినాయండి. ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన చేసి చంద్రుడికి నైవేద్యం పెట్టి కుక్కలకి కొరికి వేయాలన్నమాట. మీరు కూడా ఇలానే చేస్తారా? అసలు కుక్కలకి పండగ ఉంటుందని అందరికీ తెలుసా? చాలామందికి తెలుసండి, చాలామంది చేస్తారనమాట. దీనికి ఒక కథ కూడా ఉందన్నమాట. నేనైతే కుడుములలో అప్పాలాగైతే చేయలేదండి, ఊరు నుంచి వచ్చాను కదా. చంద్రుడు కనపడుతున్నాడు చూసారా, చంద్రమయ్య. ఆ చంద్రమయ్యకి నైవేద్యం పెట్టుకొని వేయాలి. కుక్కల పండుగ కోర్ల పౌర్ణమి అని కూడా అంటారు. కోర్ల పౌర్ణమి అంటే అందరికీ తెలుసండి. నేను అందుకే కథ గురించి చెప్పడం లేదు. చంద్రుడికి నైవేద్యం పెట్టుకోవాలి. వేసి ఇట్లా నైవేద్యం పెట్టి కొరికి పుక్కిలించి ఉమ్మేయాలన్నమాట. ఇలా కొరికి ముక్కలుగా వేయాలన్నమాట. బయట కుక్కలు వెనకడ మా అమ్మగారు వాళ్ళు కుడుములు అవి చేస్తుంటే కుక్కలను పిలిచేవాళ్ళం మేము. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయండి, కుక్కలు రావట్లేదు. 3 సార్లు వేసేసి పుక్కిలించి ఉమ్మేసి కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. దీని కథ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే చెప్పడం లేదు. పెట్టానండి, సడన్గా తెలిసిందనమాట. లేకపోతే నేను పొద్దున్నే కొంచెం ప్రిపేర్ చేసుకుని వెళ్ళేదాన్ని.